గచ్చిబౌలిలోని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ కార్యాలయంలో నూతనంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా, అగ్ని ప్రమాదం సంభవించినా, విపత్తులు సంభవించినా ఇట్టే స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడుతుంది, విపత్తుల సమయంలో ఎలా స్పందిస్తుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు నల్గొండ డిఎఫ్ఓ సందేశ్ గారు ఉన్నారు. సందేశ్ గారితో మాట్లాడదాం. సందేశ్ గారు, ఏ విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేయబోతోంది? ఎందుకంటే రానున్న కాలం కూడా ఇటు వర్షాకాలం కావచ్చు, అగ్ని ప్రమాదాలు కూడా తరచూ సంభవిస్తూనే ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మేము టెక్నాలజికల్గా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ రోజే మాకు ఏదన్నా 101కి కాల్ ల్యాండ్ అయినప్పుడు తెలంగాణ మొత్తంలో ఎక్కడ డిజాస్టర్ జరిగినా కానీ మాకు కాల్స్ ఇక్కడే ల్యాండ్ అవుతాయి. 101కి డయల్ చేయగానే మేము ఇక్కడ కంటిన్యూస్ నిరంతరం 24 hours మానిటర్ చేస్తూనే ఉంటాం. వేరియస్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్వి వెదర్ అలర్ట్స్ కానివ్వండి, మేము కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈ మానిటరింగ్లో మేము ఏంటంటే విండ్ ఎక్కువగా ఉంది, సైక్లోన్స్ వచ్చే అవకాశం ఉంది, రెయిన్స్ పడే అవకాశం ఉంది, ఇవన్నీ మేము అలర్ట్స్ ముందే చూసి ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్స్కి, కన్సర్న్ స్టేషన్స్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఇప్పుడు ఏమైనా వర్ష సూచన ఉన్నప్పుడు వర్షం రిలేటెడ్ ఎక్విప్మెంట్ రెడీ పెట్టుకుంటారు, లేదా ఏదైనా విండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మా వెహికల్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాయనేది మేము కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూనే ఉంటాం. వెహికల్ ఐడిల్ కండిషన్లో ఉందా, వెహికల్లో వాటర్ నింపుతున్నామా, వెహికల్ ఏదైనా రిపేర్కి వెళ్ళిందా, లేదా ఏదైనా రిపేర్ అయిందా అనేది మేము ఇక్కడి నుంచే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆ కన్సర్న్ వెహికల్స్ అనేవి ఇప్పుడు ఏదైనా మూవ్మెంట్ అవ్వగానే కలర్ మారిపోతాయి. సో మేము ఏంటంటే మా కంప్లైంట్ రాగానే వీ విల్ చెక్ ఆ నియర్ బై స్టేషన్స్ ఏమున్నాయి, ఆ స్టేషన్ నుంచి ఆ ప్రమాద స్థలానికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు, మన వెహికల్కి ఎంతసేపు పడుతుంది అనేది ప్రతి ఇన్సిడెంట్కి మేము ఇలా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుని నియరెస్ట్ పాసిబుల్ వెహికల్ని మేము పంపిస్తాం. కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఏ డిపార్ట్మెంట్స్ అనుసంధానమై ఉన్నాయి? ఇటు పోలీసుతో పాటుగా ఎమర్జెన్సీ అంటే ఏవేవి ఉన్నాయి అసలు? ఇప్పుడు మాకు ఇంటిగ్రేషన్ అనేది కొద్ది రోజుల్లో కంప్లీట్ గా అయిపోతుందండి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCCతో మా అనుసంధానం జరుగుతుంది. వన్స్ దట్ ఈస్ అచీవ్డ్ ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా మా ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుందండి. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మాకు ఆ డిజాస్టర్ అటెండ్ చేయడానికి ఇంకేదైనా లైన్ డిపార్ట్మెంట్స్ అవసరం ఉందా, మాకు మెడికల్ హెల్ప్ కావాలా, మాకు GHMC నుంచి హెల్ప్ కావాలా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కావాలా, లేదా వాటర్ సోర్సెస్ కోసం HMWS నుంచి సపోర్ట్ కావాలా అనేది మేము ఇక్కడి నుంచే మానిటర్ చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మేము మాన్యువల్గా చేస్తున్నాం. మేము కాల్ చేసి మాకు ఇంకొక 2 వాటర్ ట్యాంకర్స్ కావాలి, మాకు 2 అంబులెన్స్ సపోర్ట్ కావాలనేది మేము మాన్యువల్గా చెప్తున్నాం. ఈ అనుసంధానం జరిగితే ఏమవుతుందంటే అదంతా ఆటోమేటెడ్ అయిపోతుంది. మాకు అది కావాలన్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము క్లిక్ ఆఫ్ ఎ బటన్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో దట్ రెస్పాన్స్ టైం తగ్గుతుంది, మేము మాట్లాడుకునే టైం తగ్గిపోతుంది, మేము మా సర్వీసెస్ని ఇంకా ఎఫిషియెంట్గా అందించగలుగుతాం. ఎంతమంది సిబ్బందికి మీరు ట్రైన్ చేశారు? ఎందుకంటే షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు? సో సిబ్బంది కొరత ఉందా, లేకుంటే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి మీరు ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్? సో మాది ఇప్పుడు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది 16 మంది స్టాఫ్తో రన్ అవుతుందండి. ఈ 16 మంది స్టాఫ్ ఎప్పటికప్పుడు 24 hours మానిటర్ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద మానిటర్ చేయడానికి ఒక SFO స్థాయి అధికారి ఉంటాడు, ఆయన మీద ఒక ADFO DFO స్థాయి అధికారి 24 hours మానిటరింగ్ చేస్తూనే ఉంటాం. సిబ్బంది కొరత అనేది లేదండి మా దగ్గర. కొంచెం ఎప్పుడైనా కానీ ఒక రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత కొంతమంది వేరే సర్వీసెస్కి వెళ్తే దాన్ని సపోర్ట్ చేయడానికి మా దగ్గర హోంగార్డ్ స్టాఫ్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో ట్రైన్. సో మా దగ్గర సిబ్బంది కొరత అనేది ఎక్కడ ఏ స్టేషన్. తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నారు, ఏదైనా మారుమూల గ్రామంలో ఒక విపత్తు సంభవించింది అనుకోండి, మీరు ఇక్కడ నుండి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయడం, మానిటరింగ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, ఆ ఘటనా స్థలానికి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మీకు అందుబాటులో వచ్చింది కదా. సో ఎప్పుడైనా కానండి మనకు డిస్ట్రిక్ట్స్ లో ఫైర్ స్టేషన్స్ అనేవి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఉంది. సో మనకు వచ్చిన కంప్లైంట్ ని బట్టి, ఆ డిస్టెన్స్ ని బట్టి మనకు టైం అనేది అదవుతుందండి. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ ని మేము టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. సో మనకు దాన్ని బట్టి మనం ఎట్లాగో ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి ఇక్కడి నుంచే వాళ్ళకి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఏదో హెడ్ క్వార్టర్ కి చేయడం, హెడ్ క్వార్టర్ నుంచి ఇంకో స్టేషన్ కి చెప్పడం, ఇవన్నీ ఈ మాన్యువల్ ఇంటర్వెన్షన్ మేము తగ్గించాం. సో ఏ స్టేషన్ దగ్గర అవుతుంది అని మేము ఇక్కడి నుంచి అనలైజ్ చేసి, ఆఫీసర్స్ ఉన్న 2 ఆఫీసర్స్ ఇక్కడి నుంచి అనలైజ్ చేసి ఆ నియరెస్ట్ స్టేషన్ వెహికల్ ని మేము టర్న్అవుట్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా DFO గారు కాజా కరీం గారు, వారితో కూడా మాట్లాడదాం. రంగారెడ్డి డిస్టిక్ విషయానికి వస్తే చాలా వరకు పరిశ్రమలు ఉన్నాయి, తర్వాత పారిశ్రామిక వాడలు ఉన్నాయి, తరచు కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో వాటి విషయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మీరు ఎలా మానిటరింగ్ చేస్తారు?
మనకి ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగితే అసలు మనమే పర్సనల్గా దాన్ని ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ నియర్లో ఏ వెహికల్స్ ఉన్నాయని చూడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇది రావడం వల్ల ఇక్కడ నుంచే మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే మొత్తం మనకన్నా ముందే వాళ్ళు అనలైజ్ చేసి డేటాని ఎక్కడ ద నియరెస్ట్ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ వెహికల్ ఎంత దూరంలో ఉంది, ఎంత ట్రాఫిక్ ఉంది అని చూసుకొని వాళ్ళే వెహికల్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో ఒక విధంగా మనం అక్కడ స్పాట్కి రీచ్ అవ్వకముందే వీళ్ళే మోస్ట్ ఆఫ్ ది మానిటర్ చేసి మనకి ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. సీసీ కెమెరాలకు సంబంధించిన విషయానికి వస్తే మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం అయ్యాయి. ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటుంది అంతా కూడా మానిటరింగ్ విషయానికి వస్తే, ఎందుకంటే ఇండస్ట్రియల్స్ కానీ తర్వాత కమర్షియల్ వాటికి సంబంధించి కూడా సీసీటీవీ ఇంటిగ్రేషన్ అనేది ఇంకా అవ్వలేదండి. మనకి ఐట్రిపుల్సీలు ఉన్నట్టు ఇప్పుడు మనకి సీసీటీవీ మానిటరింగ్, సీసీటీవీ ఫుడ్ ఫీడ్ అనేది ఇక్కడ లేదు. అది మన ఫ్యూచర్లో మనకి ఏమైనా పాసిబిలిటీ ఉండొచ్చు కానీ యాజ్ ఆఫ్ నో అయితే మనకి మెయిన్ అలర్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక ఫైర్ ఏమైనా కాల్ వచ్చినప్పుడు ఆ నియరెస్ట్ ఉన్న వెహికల్స్ ఏమి చూసి ఎవరు నియరెస్ట్ ఉన్నారో ఆ వెహికల్ డిస్పాచ్ చేయడం ద్వారా మెయిన్ వర్క్ అనేది ఇక్కడ నుంచే జరిగిపోతుంది. ఇప్పుడు డిఆర్ఎఫ్కి ఎన్డీఆర్ఎఫ్కి ఏ విధంగా మీరు కమ్యూనికేట్ చేస్తారు దీని ద్వారా? ఇక్కడ మనం కంటిన్యూస్గా డిఆర్ఎఫ్ టీం నుంచి, మన హైడర్ నుంచి డిఆర్ఎఫ్ నుంచి కూడా ఒక రౌండ్ ద క్లాక్ ఒక ఇద్దరు కూర్చుంటున్నారు ఇక్కడ. సో ఎనీ అలర్ట్ కూడా వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. సో డిఆర్ఎఫ్ కూడా ఇక్కడే ఉంది. ఎస్డిఆర్ఎఫ్ అంటే మళ్ళీ మా డిపార్ట్మెంటే కాబట్టి సో వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు భరోసా కలిగించే విధంగా మీరు ఏం చెప్తారు అసలు? ఎందుకంటే ఇటీవల కాలంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కూడా అగ్నిమాపక శాఖ పైన కూడా చాలా వరకు ఆరోపణలు వస్తూ ఉంటాయి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి సెంటర్లో ఒక కమాండ్ ఉండి మన రెస్పాన్స్ టైంని ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో మన రెస్పాన్స్ టైంని ఎంతవరకు తగ్గించుకోవడం అనేది దాంట్లో ఈ కమాండ్ కంట్రోల్ అనేది చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఆఫీసర్స్ అనేది స్పాట్కి రీచ్ అవ్వకముందే వెహికల్స్ తొందరగా ఎన్ని వెహికల్స్ డిస్పాచ్ చేయగలుగుతాం అనే దాంట్లో ఒక సెంట్రలైజ్ కమాండ్ ఉండటం వల్ల ఒక ఆ చైన్ అనేది చాలా క్లియర్గా ఉండి మనకు చాలా ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. రెస్పాన్స్ టైం కూడా బాగా తగ్గుతాయి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రమాదం అని చెప్పిరాదు, కానీ ప్రమాదం సంభవించినప్పుడు ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కృషి చేస్తుంది. ఆ దిశగా ముందుకు వెళ్తామని అధికారులు చెప్తున్నారు. వీరందరికీ కూడా మనం చూస్తున్నాం, దాదాపు 16 మంది కూడా సిబ్బంది వీరందరికీ ట్రైన్డ్ అయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీరందరికీ కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 24/7 కూడా వీరందరూ కూడా అందుబాటులో ఉండబోతున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా, ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వెంటనే 101 100 డయల్కి వచ్చినప్పుడు వీరు ఆయా డిపార్ట్మెంట్స్కి కన్సర్న్ చేసి అక్కడ కాల్ చేసి వెంటనే పోలీస్ సిబ్బందితో పాటుగా ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలాన్ని చేరుకోవడం, అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా వీరందరూ కూడా పనిచేస్తారు. సో మనం చూడొచ్చు, పెద్ద మానిటర్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్ అలర్ట్కి సంబంధించిన సిస్టమ్. అలాగే టెక్నాలజీ పైన కూడా వీరందరికీ పూర్తి స్థాయిలో కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే స్పందించి ఆ ఘటనా స్థలాన్ని చేరుకోవడం, అలాగే ఫైర్ ఇంజన్లు బ్రిగేడ్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా జీపీఎస్ యాక్టివేషన్ ద్వారా కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని వెంటనే ఆస్తి నష్టం తగ్గించడంతో పాటుగా ప్రాణాలను కూడా కాపాడే విధంగా మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసుకుంటూ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కంట్రోల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవి అంతా కూడా ఇంకా సీసీ కెమెరాల అనుసంధానం కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా విపత్తులు సంభవించిన, ప్రమాదాలు సంభవించిన వెంటనే స్పందించేందుకు 24 గంటలు కూడా ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అందుబాటులో ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.